రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి మూటలు పంపితేనే రెన్యువల్ అవుతారని విమర్శించారు. రాష్ట్రంలో ల్యాండ్ మైనింగ్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. ఇక పారిశ్రామికవేత్తలను తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దితే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూసున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు. పర్మిషన్ కావాలంటే పైసలు, పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు. ఏమిరా భయ అంటే ఆర్ఆర్ ట్యాక్స్. ఏంది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.